హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డయానా కొమలపాటి. ఈరోజు అయితే మన వ్లాగ్లో సింపుల్గా ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. అలాగే మా పిల్లలకి రిజల్ట్ అయితే ఉంది, స్కూల్కి వెళ్ళాలి, పేరెంట్స్ టీచర్ మీటింగ్ అయితే ఉంది. సో ఈ వ్లాగ్లో ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టేసుకొని ఇలా ఆయిల్ వేడి చేసుకొని అందులో ఎగ్స్, ఉప్పు, కారం, కొద్దిగా పసుపు వేసుకొని ఫస్ట్ ఇలా ఫ్రై చేసుకుంటాను. ఫ్రై చేసుకున్న ఎగ్స్ అయితే సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న అదే ఆయిల్లోనే నేను కర్రీ అనేది ప్రిపేర్ చేస్తాను. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇందులోని కొద్దిగా కల్లుప్పు అయితే యాడ్ చేసుకొని మూత అయితే పెట్టేస్తాను. ఒక 2 minutes అలా వదిలేసామంటే మనకి ఆనియన్స్ గోల్డెన్ కలర్లో అయితే వచ్చేస్తాయి. చూడండి, ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో టమాటో యాడ్ చేసుకున్నాము. ఈ ఎగ్ కర్రీ అనేది ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు అండి. జస్ట్ ఒక 10 minutesలో అయితే అయిపోతుంది. ఈ కర్రీ మనకి చపాతీలోకి, రోటీలోకి, దోశలకు కూడా చాలా బాగుంటుంది. కొందరైతే ఎగ్ పులుసు కూడా పెడతారు. ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, ఈ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. మీరైతే ఎగ్తో ఏ రెసిపీస్ అయితే ఇష్టపడతారు నాకు కింద కామెంట్లో చెప్పండి. టమాటో యాడ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఆనియన్స్ ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. మూత పెట్టేసి టమాటాస్ మగ్గించిన తర్వాత ఇందులోనే కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని సిమ్లో అయితే పెట్టుకొని ఒక 5 minutes అలా ఉడికించుకోవాలి. ఇవాళ మా పిల్లలకి పేరెంట్స్ టీచర్ మీటింగ్ అయితే ఉంది. ఎగ్జామ్స్ అయితే ఫినిష్ అయిపోయాయి కదా. సో ఇవాళ రిజల్ట్ అన్నమాట. స్కూల్కి వెళ్ళి రిజల్ట్ షీట్ తీసుకొని అయితే రావాలి. అల్లం పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కారం అయితే యాడ్ చేసుకోవాలి. కొద్దిగా అలా పచ్చి వాసన పోయిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే ఇందులో యాడ్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఒక 5 minutes మగ్గించామంటే సింపుల్గా ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు. ఎగ్ కర్రీ అయితే ఫినిష్ అయిపోతుంది. ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇవాళ మా పిల్లలది స్కూల్లో పేరెంట్స్ టీచర్ మీటింగ్ అయితే ఉందండి. రిజల్ట్ తీసుకోవడానికి అయితే స్కూల్కి వెళ్తున్నాము. ఆల్రెడీ పిల్లలందరూ రెడీ అయిపోయారు. నేను రెడీ అయిపోయేసి ఇంకా స్కూల్కి వెళ్ళి రిజల్ట్ అయితే తీసుకొని రావాలి. హాలిడేస్ అయితే ఇచ్చేసారు. మీ పిల్లలందరికీ హాలిడేస్ ఇచ్చేసారా? పీటీఎం అనగానే పేరెంట్స్గా మనకైతే ఒక టెన్షన్ అనేది ఉంటుంది కదా. పిల్లలు ఎగ్జామ్ ఎలా రాశారో, ఏం కంప్లైంట్ చేస్తారో, ఎన్ని మార్క్స్ తెచ్చుకున్నారు, క్లాస్లో వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళ వీక్నెస్ ఏంటి, ఇవన్నీ టీచర్తో మనం డిస్కస్ చేసినప్పుడు మనకి తెలియని పాయింట్స్ కూడా వాళ్ళైతే మనకి చెప్తారు. అది సజెషన్స్ మనం తీసుకొని పిల్లలు ఫాలో అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది కదా. మీరు ఎప్పుడైనా అలా ఫేస్ చేశారా? ఇన్ కేస్ ఉంటే నాకు కింద కామెంట్లో చెప్పండి. చూసారు కదా, ఎంతో సింపుల్గా, ఈజీగా, టేస్టీ యమ్మీ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నాకైతే చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక నేనైతే స్కూల్కి బయలుదేరేసాను. పిల్లల్ని తీసుకుని ఆటోలో అయితే స్కూల్ దగ్గరికి వెళ్తున్నా. ఒక పక్క మైండ్లో టెన్షన్, ఎలా రాశారో, ఎన్ని మార్క్స్ తీసుకొచ్చారో, వాళ్ళ టీచర్స్ ఏం చెప్తారో, ఇవన్నీ మైండ్లో రన్ అవుతూ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఇలాగా ఫేస్ చేశారా? టీచర్స్తో మీటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నా ఫేస్ చూసారా? ఒక రిలాక్సేషన్ అనమాట. అమ్మాయ మీటింగ్ అయిపోయింది, ఒక టెన్షన్ అనేది తగ్గిపోయింది. సో ఆ రోజు ఇంకా వీడియో అయితే ఏం తీయలేదు. ఇది నెక్స్ట్ డే సండే నాటుకోడి అయితే ప్రిపేర్ చేశాను. చాలా బాగా కుదిరింది. వైట్ రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది. సంగటి కానీ చేసుకున్నామంటే ఇంకా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇంతే ఇవాళ